హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీ డిఎస్సికి సంబంధించి వేకెన్సీ పొజిషన్స్, ముఖ్యంగా క్యాస్ట్ వైజ్, కమ్యూనిటీ వైజ్ వేకెన్సీలు, అలాగే రోస్టర్ పాయింట్స్తో సహా ఏ పోస్టు ఏ రోస్టర్ వారికి ఏ కమ్యూనిటీకి కేటాయించబడింది, సబ్జెక్టు వైజు, కేటగిరీ వైజ్, ఎడ్జిటి పోస్టులు, స్కూల్ అసిస్టెంట్, ఆల్ సబ్జెక్ట్స్, ఈ యొక్క కేటగిరీ వైజ్ మీకు మొత్తం కూడా ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. ఇది వెస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి రోస్టర్ పాయింట్స్ యొక్క టేబుల్. కంపల్సరీగా మీరు చివరిదాకా చూడండి, అలాగే ఈ వీడియో షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇక్కడ మీరు గమనించండి, ఏపీడిఎస్సి రోస్టర్ లిస్ట్ 2025 వెస్ట్ గోదావరి డిస్టిక్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇందులో అన్ని పోస్టులకు సంబంధించినటువంటి పూర్తి రోస్టర్ మీరు గమనించవచ్చు. ఇక్కడ చూడండి, ఎస్జిటి ఉర్దూ మీడియం పోస్టులు ఉన్నాయి. దీంట్లో బ్యాక్లాగ్ పోస్టులు ఇవి. అలాగే మిగిలిన అన్నీ కూడా బ్యాక్లాగ్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, జస్ట్ బీసీఏకి ఒక పోస్ట్ ఇవ్వడం జరిగింది, ఎస్జిటి ఉర్దూ మీడియం. అంటే మరి వెస్ట్ గోదావరిలో ఎస్జిటి ఉర్దూ మీడియం బ్యాక్లాగ్ పోస్ట్ అంటే గత డిఎస్సీలో మిగిలిపోయిన పోస్టు ఇప్పుడు కలపడం జరిగింది. అది ఎవరికి ఇచ్చారంటే బీసీఏ వారికి ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఎస్సీ గ్రేడ్ 1% రిజర్వేషన్ ఉంది కదా, ఎస్సీ గ్రేడ్ 1, ఎస్సీ గ్రూప్ 1 సార్, గ్రూప్ 1 ఒక పోస్ట్ ఇచ్చారు. అలాగే ఎస్సీ గ్రూప్ 2లో కూడా ఒక పోస్ట్ ఇచ్చారు. బ్యాక్లాగ్ పోస్టులు అన్నమాట ఇవన్నీ. ఇంకేమైనా ఉన్నాయో చూద్దాం. ఈ బ్యాక్లాగ్ పోస్టులు ఓకే, ఇంతవరకే. మొత్తం ఎస్జిటి ఉర్దూ మీడియం ఎస్జిటి బ్యాక్లాగ్ పోస్టులు మొత్తం 3 ఉన్నాయి. 3 ఉంటే అందులో ఒకటేమో బీసీఏ క్యాండిడేట్స్కి ఇచ్చారు, ఇంకోటేమో ఎస్సీ గ్రూప్ 1 వాళ్ళకి ఒకటి, ఎస్సీ గ్రూప్ 2 వాళ్ళకి ఒకటి ఇవ్వడం జరిగింది. 3 పోస్టులు. ఇకపోతే నెక్స్ట్ మనం చూడాల్సింది స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ పోస్టులు, హిందీ, సాంస్క్రిట్. మీరు ఒకసారి గమనించవచ్చు అవన్నీను. ఇక్కడ చూడండి, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీషు, హిందీ, సాంస్క్రిట్, అలాగే స్కూల్ అసిస్టెంట్ తెలుగు, స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, అలాగే సోషల్ స్టడీస్, అలాగే ఎస్జిటి పోస్టులు మొత్తం అన్నీ ఉన్నాయి ఇందులో. ఇకపోతే మనం ఫస్ట్ ఇంగ్లీష్కు చూద్దాం. స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ పోస్టులు చూద్దాం ఒకసారి. రైట్, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్. ఇక్కడ చూడండి, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీషు చూసినట్లయితే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనించండి, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీషు ఇవ్వండి. ఓపెన్, లోకల్ ఉన్నాయి కదా. ఇక్కడ ఓపెన్లో 29+6 మొత్తం 35 పోస్టులు ఉన్నాయి. వెస్ట్ గోదావరి ఇంగ్లీషు ఓపెన్ పోస్టులు 35 పోస్టులు ఉన్నాయి. అలాగే బీసీఏ క్యాండిడేట్స్కి 6 పోస్టులు ఉన్నాయి. అలాగే బీసీబీ వాళ్ళకి 8 పోస్టులు ఉన్నాయి. బీసీసీ వాళ్ళకి 1 పోస్ట్ ఉంది. బీసీడీ వాళ్ళకి 6 పోస్టులు ఉన్నాయి. బీసీఈ వాళ్ళకి 3 పోస్టులు ఇచ్చారు. ఇంగ్లీష్ పోస్టులు ఇవి వెస్ట్ గోదావరి ఇంగ్లీష్ పోస్టులు అనమాట. కేటగిరీ వైజు, రోస్టర్, కమ్యూనిటీ వైజు రోస్టర్ పాయింట్స్తో సహా మీకు ఇది తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి మీకు క్లారిటీ ఉంటుంది, మీ కేటగిరీకి మీకు ఎన్ని పోస్టులు వచ్చాయి, ఇంగ్లీష్ ఎన్ని వచ్చాయి, మ్యాథ్స్ ఎన్ని, తెలుగు ఎన్ని, హిందీ ఎన్ని, మొత్తం మీ క్లారిటీ వచ్చేది. ఇకపోతే ఇక్కడ ఇంగ్లీష్ చూసినట్లయితే ఇక్కడ మీరు గమనించండి, ఇదేమో ఓపెన్ 29+6 ఓపెన్ కేటగిరీ పోస్టులు 35 పోస్టులు ఉన్నాయి ఓపెన్లో ఇంగ్లీషు. అలాగే బీసీఏ వచ్చి 6 పోస్టులు, బీసీబీ వచ్చి 8 పోస్టులు, బీసీసీ వచ్చి 1 పోస్టు, బీసీడీ 6 పోస్టులు, బీసీఈ వాళ్ళకి 3 పోస్టులు ఇచ్చారు. ఎస్సీ గ్రేడ్ 1 వాళ్ళకి 2 పోస్టులు, ఎస్సీ గ్రేడ్ 2 వాళ్ళకి 5 పోస్టులు, అలాగే ఎస్సీ గ్రేడ్ 3 వాళ్ళకి 6 పోస్టులు. అలాగే ఇవి ఎస్టీ వాళ్ళకి 4 పోస్టులు, అలాగే ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి 8 పోస్టులు ఇవ్వటం జరిగింది. ఓకే, నెక్స్ట్ మనం ఇంగ్లీష్ తర్వాత నెక్స్ట్ ఇంగ్లీష్ తర్వాత హిందీ పోస్టులు. ఇదిగోండి హిందీ పోస్టులు మీరు చూడవచ్చు. ఇదిగోండి హిందీ పోస్టులు ఇవి. ఓకే, దీన్ని మనం చూద్దాం. హిందీ పోస్టులు వచ్చేసేసి ఏమేమి ఇచ్చారు అంటే, రైట్, ఇక్కడ గమనించండి, హిందీ లోకల్ ఓపెను 21+4 25 పోస్టులు ఓపెన్లో ఉన్నాయి. హిందీ వెస్ట్ గోదావరి హిందీ ఓపెన్ పోస్టులు 25. తర్వాత బీసీఏ వాళ్ళకి 4 పోస్టులు, బీసీఏ వాళ్ళకి 4, బీసీబీ వాళ్ళకి 7, బీసీసీ వాళ్ళకి 1, బీసీడీ వాళ్ళకి 3, బీసీఈ వాళ్ళకి 2. ఓకే, అలాగే ఎస్సీ గ్రేడ్ 1 వాళ్ళకి గ్రూప్ 1 వాళ్ళకి 1, ఎస్సీ గ్రూప్ 2 వాళ్ళకి 2, 3, అలాగే ఎస్సీ గ్రూప్ 3 వాళ్ళకి 5. చూడండి, ఎస్సీకి మొత్తం పోస్టులు ఎన్ని ఇచ్చారంటే ఈ యొక్క 9, ఇది ఒకటి 10 పోస్టులు ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ ఇది ఎస్టీ వాళ్ళకి 4, అలాగే ఈడబ్ల్యూఎస్ 5. ఓకే, ఇది హిందీ. నెక్స్ట్ సాంస్క్రిట్ లోకల్ పోస్టే. ఇది ఇందులో ఓపెన్ ఏమి ఉండదు, లోకల్ పోస్టు. ఇదిగోండి
ఇక సాంస్క్రిట్కి వచ్చేసి ఓపెన్లో ఒకటి ఉందండి. తర్వాత బీసీఏ ఏం లేవు, బీసీబీ మాత్రం ఒకటి ఉంది అంతే. మొత్తం 2 పోస్టులు సాంస్క్రిట్ పోస్టులు. స్కూల్ అసిస్టెంట్ సాంస్క్రిట్ 2 పోస్టులు, బీసీ ఓపెన్లో ఒకటి ఉంది, అలాగే బీసీబీ వాళ్ళకి ఒకటి ఇచ్చారు అంతే. నెక్స్ట్ ఫ్రెండ్స్ తెలుగు. నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి మీరు ఇక్కడ గమనించండి. నెక్స్ట్ సబ్జెక్టు ఇదిగోండి తెలుగు. తెలుగులో మీరు గమనించండి 14-2 మొత్తం 16 పోస్టులు ఓపెన్లో ఉన్నాయి. తెలుగు వచ్చేసి 14 + 2 16 పోస్టులు ఓపెన్లో ఉన్నాయి. బీసీఏ వాళ్ళకి 4 పోస్టులు, బీసీబీ వాళ్ళకి 2 పోస్టులు, బీసీసీ 0, బీసీడీ 4 పోస్టులు, బీసీఈ వాళ్ళకి 2 పోస్టులు. అలాగే ఎస్సీ గ్రూప్ ఏ వాళ్ళకి గ్రూప్ 1 వాళ్ళకి 2, గ్రూప్ 2 ఎస్సీ గ్రూప్ 2 3, ఎస్సీ గ్రూప్ 3 3. ఇకపోతే ఇక్కడ గమనించండి, ఇక్కడ చూసినట్లయితే తెలుగు పోస్టుల్లో ఇక్కడ చూడండి, ఇగోండి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి తెలుగు పోస్టుల్లో 3 పోస్టులు ఇచ్చారు. అలాగే ఎస్టీ వాళ్ళకి 1 పోస్ట్ ఇచ్చారు. ఇది ఎస్టీ, ఇదేమో ఈడబ్ల్యూఎస్ ఏమో 3 పోస్టులు, అలాగే ఎస్టీ వాళ్ళకేమో 1 పోస్టు తెలుగు ఇచ్చారన్నమాట. తెలుగు స్కూల్ అసిస్టెంట్ తెలుగు. ఓకే, నెక్స్ట్ దానికి ముందు ఉన్నది ఇదేమో ఎస్సీ గ్రూప్ 3కి 3 పోస్టులు, ఇదేమో ఎస్సీ గ్రూప్ 2కి 3 పోస్టులు, అలాగే ఇది ఎస్సీ గ్రూప్ 1 2 పోస్టులు, ఇదేమో బీసీఈ 2 పోస్టులు, ఇదేమో బీసీడీ 4 పోస్టులు, ఇది బీసీసీ 0 పోస్టులు, ఇదేమో బీసీబీ 2 పోస్టులు, ఇదేమో బీసీఏ 4 పోస్టులు, ఇదేమో ఓపెన్ కేటగిరీ 14-2 16 పోస్టులు తెలుగు పోస్టులు అన్నమాట. ఇక నెక్స్ట్ బయాలజికల్ సైన్స్. ఫ్రెండ్స్ ఇక్కడ గమనించండి, నెక్స్ట్ మనకి సబ్జెక్ట్ ఏంట్రా అంటే ఇదిగోండి బయాలజికల్ సైన్స్. ఈ బయాలజికల్ సైన్స్ పోస్టులు వచ్చేసేసి ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఈ బయాలజికల్ సైన్స్ వచ్చేసేసి ఓపెన్లో 22 + 3 25 పోస్టులు ఉన్నాయి. బయాలజికల్ సైన్స్ ఓపెన్లో 25 పోస్టులు. బీసీఏ వాళ్ళకి 5 పోస్టులు ఉన్నాయి, బీసీబీ వాళ్ళకి 6 పోస్టులు, బీసీసీ వాళ్ళకి 1 పోస్టు, బీసీడీ వాళ్ళకి 4 పోస్టులు, బీసీఈ వాళ్ళకి 3 పోస్టులు. ఇవి బయాలజికల్ సైన్సు. వెస్ట్ గోదావరి బయాలజికల్ సైన్సు. బీసీఈ 3 పోస్టులు, బీసీడీ 4 పోస్టులు, బీసీసీ 1 పోస్టు, అలాగే బీసీబీ 6 పోస్టులు, బీసీఏ 5 పోస్టులు, ఓపెను 25 పోస్టులు. ఇకపోతే ఎస్సీ కేటగిరీలో గ్రూప్ ఏ వాళ్ళకేమో 2 పోస్టులు, గ్రూప్ 2 వాళ్ళకేమో గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 కదా, గ్రూప్ 1కేమో 2 పోస్టులు, గ్రూప్ 2కేమో 4 పోస్టులు, గ్రూప్ 3కేమో 5 పోస్టులు. ఇక ఎస్టీకి 3 పోస్టులు, ఈడబ్ల్యూఎస్కి 6 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 6 పోస్టులు. నెక్స్ట్ మ్యాథ్స్ అండి. నెక్స్ట్ మనం మ్యాథ్స్ చూడాల్సింది. మ్యాథ్స్లో ఓపెన్ కేటగిరీలో 16 పోస్టులు ఉన్నాయి, 16. తర్వాత బీసీఏలో 2, బీసీబీలో 5, బీసీసీ 0, మ్యాథ్స్ బి. నెక్స్ట్ బీసీడీ 2 పోస్టులు, నెక్స్ట్ బీసీఈ 1 పోస్టు, నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 1 2 పోస్టులు, ఎస్సీ గ్రూప్ 2 2 పోస్టులు, ఎస్సీ గ్రూప్ 3 4 పోస్టులు, అలాగే ఎస్టీ కేటగిరీకి 2 పోస్టులు ఎస్టీ, అలాగే ఈడబ్ల్యూఎస్కి 4 పోస్టులు. ఇది మ్యాథమెటిక్స్. పైదేమో బయాలజికల్ సైన్స్. నెక్స్ట్ ఫిజికల్ సైన్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్ అండి. పీడీ పోస్టులు ఉన్నాయి కదా, పీడీ పోస్టులు ఇక్కడ చూస్తే పీడీ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇది వచ్చేసేసి ఏంటంటే 59 + 15 అండి. 74 పోస్టులు అండి. 59 + 15 74 పోస్టులు ఓపెన్ కేటగిరీలో పీడీ పోస్టులు. వెస్ట్ గోదావరి జిల్లా పీడీ ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులు 74 పోస్టులు ఓపెన్లో ఉన్నాయి. నెక్స్ట్ బీసీఏ వాళ్ళకి 14 పోస్టులు, బీసీఏ 14, బీసీబీ వచ్చి 16, బీసీసీ వచ్చి 2, బీసీడీ వచ్చి 12, బీసీఈ వచ్చి 7. అలాగే ఎస్సీ కేటగిరీలో గ్రూప్ 1కి 3, గ్రూప్ 2కి 12,
గ్రూప్ 3కి 13, అలాగే ఎస్టీ కేటగిరీ ఎస్టీ వచ్చి 11 పోస్టులు ఉన్నాయి. అలాగే ఈడబ్ల్యూఎస్ ఉమెన్ వారికి ఈడబ్ల్యూఎస్ వారికి 17 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ దీని ఫిజికల్ సైన్స్. ఇప్పుడు ఫిజికల్ సైన్స్ ఇదిగోండి, పిఎస్ ఫిజికల్ సైన్స్ వచ్చేసేసి ఓపెన్ కేటగిరీలో 13+3 16 పోస్టులు ఉన్నాయండి. ఫిజికల్ సైన్సు 16 పోస్టులు. మళ్ళీ ఒకసారి మీకు క్లారిటీగా చూపిస్తాను. ఇదిగోండి, ఇది ఫిజికల్ సైన్స్లో రైట్. ఇదిగోండి ఫిజికల్ సైన్స్. ఈ ఫిజికల్ సైన్స్లో గమనిస్తే 13+3 ఓపెన్లో 16 పోస్టులు, బీసీఏ వాళ్ళకి 3 పోస్టులు, బీసీబీ వారికి 3 పోస్టులు, బీసీసీ వారికి 1 పోస్టు, బీసీడీ వారికి 1 పోస్టు, అలాగే బీసీఈ వారికి 2 పోస్టులు, అలాగే ఎస్సీలో గ్రూప్ 1 వాళ్ళకి 1 పోస్టు, గ్రూప్ 2 వాళ్ళకి 2 పోస్టులు, గ్రూప్ 3 వాళ్ళకి 3 పోస్టులు, ఎస్టీ వాళ్ళకి 2 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ 4 పోస్టులు. ఓకే. నెక్స్ట్ సోషల్ స్టడీస్ వచ్చేసేసరికి ఇక్కడ మీరు చూడండి, ఓపెన్లో సోషల్ స్టడీసు వెస్ట్ గోదావరి ఓపెన్లో 34+10 44 పోస్టులు ఉన్నాయి. ఓపెన్లో 44 సోషల్ స్టడీస్ వెస్ట్ గోదావరి ఓపెన్. నెక్స్ట్ బీసీఏ 7 పోస్టులు, బీసీబీ 11 పోస్టులు, బీసీసీ 0, బీసీడీ 6, బీసీఈ 3 పోస్టులు. నెక్స్ట్ ఎస్సీ కేటగిరీ ఎస్సీ గ్రూప్ 1కి 1, గ్రూప్ 2కి 7, గ్రూప్ 3కి 7, అలాగే ఎస్టీ కేటగిరీ ఎస్టీ వాళ్ళకి 7 పోస్టులు ఉన్నాయి. ఏంటిది? సోషల్ స్టడీస్ వెస్ట్ గోదావరి ఎస్టీ వాళ్ళకి 7 పోస్టులు, ఈడబ్ల్యూఎస్కి 10, ఈడబ్ల్యూఎస్ వారికి 10. నెక్స్ట్ ఎస్జిటి పోస్టులు అండి. ఎస్జిటి ఇక్కడ చూడండి కావాలంటే, రైట్ ఇదిగోండి ఎస్జిటి పోస్టులు. ఇదిగోండి ఎస్జిటి పోస్టులు 138 పోస్టులు, 138+31. వెస్ట్ గోదావరి ఎస్జిటి పోస్టులు 138+31 అంటే 139, అలాగే 169 పోస్టులు అండి. ఎస్జిటి పోస్టులు వెస్ట్ గోదావరి ఓపెన్ పోస్టులు 169 ఎస్జిటి. బీసీఏ వాళ్ళకి 29, బీసీబీ వాళ్ళకి మరి 39+43 పోస్టులు, బీసీబీ వాళ్ళకి 43 పోస్టులు, బీసీసీ వాళ్ళకి 4 పోస్టులు, బీసీడీ వాళ్ళకి 28 పోస్టులు, అలాగే బీసీఈ వాళ్ళకి 16 పోస్టులు, 16 బీసీఈ. అలాగే ఎస్సీ గ్రూప్ 1 వాళ్ళకి 4, ఎస్సీ గ్రూప్ 2 వాళ్ళకి 25, ఎస్సీ గ్రూప్ 3 వాళ్ళకి 31, అలాగే ఎస్టీ వాళ్ళకి 27, ఈడబ్ల్యూఎస్ వారికి 41, ఈడబ్ల్యూఎస్ 41 ఎస్జిటి పోస్టులు. ఇవి ఈ వెస్ట్ గోదావరి ఎస్జిటి పోస్టులు ఇవన్నీ కూడా. ఇది మొత్తం మీద ఫ్రెండ్స్ వెస్ట్ గోదావరికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మీకు కావాలంటే మళ్ళీ రిపీట్ చేసి చూసుకోండి, అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.